మాకు జోసా కౌన్సిలింగ్‌లో సీట్ రాదు కాబట్టి మేము డబ్బులు డొనేషన్ అయినా కట్టి మేము ఎక్స్‌పెన్సివ్ యూనివర్సిటీలో గానీ, ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్న కాలేజ్‌లో గానీ చదవాలనుకుంటున్నామంటే ఇది అప్స్ టు యూ. ఎందుకంటే మీరు మీ స్తోమతకి తగ్గట్టు మీరు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లక్షల్లో డొనేషన్స్ పే చేయాలి. పే చేసుకోగలము అంటే పే చేయండి. లేదు అంటే అవాయిడ్ చేయండి. ఇంకా బడ్జెట్‌లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. క్వాంటమ్ యూనివర్సిటీ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇదైతే 10 లక్షల్లోనే మనం బీటెక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వీళ్ళైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు స్కాలర్‌షిప్ ఇవ్వడానికి. అండ్ 12థ్‌లో మనకి మార్క్స్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మన ఫీజు ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. అసలు బీటెక్ నుంచి తప్పుకుందామంటే చాలామంది డిగ్రీ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే బీసీఏ డిగ్రీ చేయొచ్చు, తర్వాత ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, తర్వాత ఎంఎస్ చేయొచ్చు, ఆ తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు, తర్వాత గేట్ ఎగ్జామ్, జీఆర్ఈ, క్యాట్ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీ స్థాయిలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఏదైనా కూడా తర్వాత మనకు ఉన్న ఆల్టర్నేటివ్ చాయిస్. అసలు నేను 2 లక్షల నుంచి 10 లక్షల లోపు అని చెప్పాను కదా. అసలు 1,00,000 నుంచి 3.5 లక్షల లోపు ర్యాంకు కనుక వస్తే మనకి అడ్మిషన్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఈవెన్ ఎన్ఐటీ స్టేట్ రిజర్వేషన్ యూస్ చేసుకుని ఎన్ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా మనకి సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఫస్ట్ రౌండ్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాకపోవచ్చు. కానీ 6th రౌండ్లో చూడండి లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ వస్తుంది. ఎందుకంటే స్టేట్ కోటా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి.